ఇప్పుడు మనం దశ మహావిద్యల్లోని మొదటిదైన కాళికాదేవి గురించి తెలుసుకుందాం. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అసలు దీని ఆచారాలు ఏంటి, పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అయితే మొదటగా గురువు గారితో మాట్లాడేద్దాం. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కూడా దశ మహావిద్యల గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. నమస్కారం గురువు గారు. పరమేశ్వర అర్పణమస్తు. గురుగారు, దశ మహావిద్యల్లో మనం ఏదైనా సరే కోరుకుంటే ఆ కోరిక తీరనేదే ఉండదు అంటే ఈ మధ్య కాలంలో ఇది బాగా వింటున్నాం. మనం ఎన్ని పూజలు చేసినా రాని ఫలితం దశ మహావిద్యల్లోని మనం నమ్ముకుంటే గనక ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అని చెప్తున్నారు. అండ్ దానికి మనం చేసే శాంతి పూజలకి ఈ దశ మహావిద్యలకి డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరి ఇలాంటి సమయంలో దశ మహావిద్యలు అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏది చేయడం ద్వారా మనకి ఎక్కువగా మంచిగా ఫలితం అనేది దక్కుతుంది? మెయిన్ గా కాళికాదేవి గురించి, మొదటిగా కాళికాదేవి గురించి చెప్తారు. మరి దీనికి సంబంధించిన వివరాలు కొంచెం చెప్పగలుగుతారు? జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం అంటారండి. అంటే లోకానంతటికీ కూడా పార్వతీ పరమేశ్వరులే ప్రథమమైనటువంటి వారు, ఆది దంపతులుగా ప్రతీక. దశ మహావిద్యలు అనగా, దశ అంటే 10, మహావిద్య అనగా అత్యంత తక్కువ టైంలో మనం కోరిన కోరికను తీర్చుకునేటువంటి అవకాశం కలిగేటువంటి వ్యవస్థామూర్తులు వేరుగా చెప్తారు. వాస్తవానికి దేవీ నవరాత్రుల్లో మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే, విజయవాడ స్వర్ణ అలంకృత దుర్గాదేవి, శైలశ్రుతి, సరస్వతి, లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరి, ఏ విధంగా అయితే ప్రాతకాలంలో మనం పూజ చేస్తామో అదే విధంగా అసుర సంధ్య దాటిన తర్వాత అంటే రాత్రి సమయంలో అమ్మవారిని వేరే విధంగా కొలిచే విధానాన్నే దశ మహావిద్యల్లో ఉపాసన అని అంటారు. అయితే ఈ దశ మహావిద్యలు ఉపాసించుకోవడానికి గురుముఖంగా ఉపదేశ మంత్రం తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే బీజాక్షరాలని వెలువడిచ్చేస్తున్నారు, చెప్తున్నారు బయటికి. బీజాక్షరం ఎప్పుడైతే బయటికి వెలిగించామో దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. కాబట్టి బీజాక్షర మంత్రము గురుముఖంగా చెవులో మాత్రమే చెప్పుకోవాలి. మనందరికీ గాయత్రి మంత్రం తెలుసు, కానీ ఉపనయనం చేస్తున్న సందర్భంగా తండ్రి, గురువు, కుర్రవాడు ఎవరికైతే ఉపనయనం జరుగుతుందో అతన్ని కూర్చోబెట్టి ముసుగు వేసి గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తారండి. అందరికీ తెలిసిన మంత్రమేగా, మరి ఎందుకు గట్టిగా చెప్పరు అంటే 24 బీజాక్షర మంత్ర సంయుక్తం గాయత్రి. అదే విధంగా దశ మహావిద్యల్లో కూడా ప్రతి విద్యకి ఒక్కొక్క బీజాక్షర మంత్రం ఉంటుంది. ఈ బీజాక్షర మంత్రయుక్తాన్ని గురుముఖంగా అందులోనూ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండదు. పాడ్యమి తిథిలో ఒక అమ్మవారిని, అదే విధంగా పౌర్ణమిలో ఒక అమ్మవారిని, నెలలను బట్టి కూడా తీసుకోవాలి. ఆషాఢ మాసంలో అయితే ఒక అమ్మవారిని చేయాలి, జ్యేష్ఠ మాసంలో అయితే ఒక అమ్మవారిని చేయాలి, అదే విధంగా ఆశ్వీజ మాసంలో పౌర్ణమి రోజు ఒక అమ్మవారిని చేయాలి. ఏ అమ్మవారిని ఏ మాసంలో ఏ తిథిలో చెయ్యాలి అనేది రాను రాను ఎపిసోడ్ లో మనం క్షుప్తంగా వివరించుకుందాం. ఇప్పుడు మనం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు, అంటే కళ్ళు ప్రధానమైనటువంటిది. ముందుగా కాళీదేవిని మాత్రమే ఆరాధన చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా జై కాళీ అనే మాట మాత్రమే వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు ఎవరి నోట విన్నా కూడా కాళీ మహాదేవి అని చెప్తారు. మీరు మామూలుగా పూజా విధానంలో కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన మహా అని పూజ ప్రారంభం చేస్తారు. కాళి అనేది ఉగ్రస్వరూపం అని కాదు, కోరిన కోరికను తక్షణం తీర్చేటువంటి చల్లని చూపులు కలిగినటువంటి తల్లి. చూడడానికి ఉగ్రంగా ఉన్నా సరే, ఇప్పుడు తల్లి అందంగా ఉంటేనే కొడుకు తల్లి కాదు, వికృతంగా ఉన్న తల్లి తల్లే. అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటే పిల్లలు భయపడతారు అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు విజయవాడలో ఇదివరకు అమ్మవారిని చూడాలంటే భయపడేవారట. పూర్వం రోజుల్లో 6:30 తర్వాత దర్శనాలు ఇచ్చేవారు కాదండి. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు, అమ్మ నిన్ను దర్శించుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఇంత ఉగ్ర రూపంలో ఉండడం సబబు కాదు అని చెప్పి పసుపు అలంకరణ చేశారు. ఈ రోజుకి కూడా మనం విజయవాడలో అమ్మవారిని చూస్తే మన మొహం వెలుగుతూ మన ఆనందదాయకంగా ఉంటూ మన కోరికలు తీర్చే చల్లని తల్లి నమస్కారం చేస్తాం. ఆ రూపాన్ని మార్చి, రూపం మారింది కానీ శక్తి మారదుగా, ఆ అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుస్తుందని ఇంద్రకీలాద్రి దుర్గికి నమస్కారం చేస్తాం. అదే విధంగా కాళీమాత దగ్గర కూడా
ఉగ్ర స్వరూపంగా ఉన్న భయపడకుండా నిలబడి నేను నీ కొడుకునమ్మా, నా మీద కరుడు చూపించు అని ఎవరైతే ధైర్యంగా ఆమె ఎదుట కూర్చుని జప సాధన చేస్తారో ఆవిడ కరుణిస్తుంది. వామాచారము దక్షిణాచారం అని రెండు పద్ధతులు ఉంటాయి. వామాచారం అంటే ఉదయం వేళ దేవతార్చనలు చేసేటువంటి విధానం, దక్షిణాచారము అంటే రాత్రి వేళ చేసేటువంటి విధానం. ఈ కాళికాదేవిని రాత్రి చేసే విధానంలోనే దక్షిణాచారంలో చెప్తూ ఉంటారు. వామాచారంలో దుర్గాదేవిని మనం పూజ చేస్తూ ఉంటాం. అయితే కాళీలో రెండు రకాల కాళీలు మీకు వినబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కాశీ వెళితే దక్షిణ కాళీ చేస్తున్నారండి సాధన అంటారు. కాళీ వేరు, దక్షిణ కాళీ వేరు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? కాళీ అంటే ఏ వస్తువునైనా మనకి కావలసినటువంటిది ఏదన్నా చేసి పెడుతుంది, రాదు అన్న మాట ఉండదు. ఇప్పుడు మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి అమ్మా నేను పులిహోర ఉండమ్మా అంటే వండుతారు. అలాగా సేమియా పాయసం ఉండమ్మా అంటే అది నాకు రాదురా అని అనరు. సరే తెలుసుకునైనా సరే చేసి పెడతారు. ఇది కాళీ. దక్షిణ కాళీ అంటే కేవలము వాళ్ళ ఒక్కలకే చేసి పెడుతుంది. అంటే ఏంటంటే కోరిక అనేటువంటిది అది ఏదన్నా కానీ ఇది నీకు పడదు అనేది ఉండదు. ఇప్పుడు పిల్లవాడికి ఆస్తమా ఉందండి, వాడికి ఏది పెడతారు? ఐస్ క్రీమ్లు పెట్టరుగా. ఆస్తమా ఉంటే ఐస్ క్రీమ్ తగ్గిస్తారు, ఒకటి పెడతారు. మామూలుగా అయితే రెండు తినేది. ఇక్కడ ఏదన్నా సరే నేను చూసుకుంటానని చెప్పేది దక్షిణ కాళీ. వాడికి ఆస్తమా ఉండనివ్వండి, ఏదన్నా ఉండవండి, వాడి కోరికను పూర్తిగా తీర్చేస్తుంది. కాళీ అంటే ఆస్తమా ఉంది కదమ్మా నువ్వు ఒకటే తినాలని జాగ్రత్త చెప్తుంది. అంటే ఇక్కడ సాధకుని కూడా రక్షిస్తుంది. సాధకుడికి ఏది అవసరం ఏది అనవసరం అనేది చెప్తుంది. దక్షిణ కాళీ నీకు ఏదన్నా కానీ నేను చూసుకుంటాననేటువంటి భరోసా ఇస్తుంది. రెండింటికి తేడా. దక్షిణ కాళీ సాధన వేరేగా ఉంటుంది. ఈ కాళీ సాధన సాత్వికంగానే చేసుకోవచ్చు. కాళీ సాధన చేసేటువంటిది రాత్రి వేళలోనే చేస్తారు. ఏ విధంగా ఉంటుందండి సాధన కూడా? సాధన అనేటువంటిది ఇది నేను కాదు, నేను పూర్తిగా అమ్మవారి వసుకునే అనుకుని తనను తాను మరిచిపోయి చేసేటువంటి సాధన. సాయంత్రం వేళలోనే దక్షిణాచారంలో రాత్రి వేళలోనే సాధన చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా అంటే సాయంత్రం వేళలో నెగటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. రాత్రి వేళ మీకు గబ్బిలాలు, గొడ్ల గోపలు, కొన్ని జీవులు రాత్రి వేళలోనే మాంసాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. అన్ని జీవులు సంపాదించుకో. ఇలా మైనస్ ప్లస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుంది. రెండు మైనస్లు ఒక ప్లస్ గా ఏర్పడుతుంది. అలాగా మనలో ఉన్నటువంటి తేజస్సు ఆర్ఆర్ వస్తుంది అనమాట. రాత్రి వేళలో ఏ శబ్దాలు లేకుండా మనం సాధన చేస్తే మనకు ఒక ఆర్ఆర్ వస్తుంది. ఈ ఆర్ఆర్ బయట ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ఆర్ తో కలిసి మనకి పాజిటివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీనికోసమే దశ మహావిద్యల సాధనలన్నీ కూడా రాత్రి వేళలోనే ఉంటాయి. పగలు ఎక్కడ చేయడానికి ఉండదు. ఎందుకంటే శబ్దంతో డిస్టర్బెన్స్ అవుతారు. రాత్రి వేళ నక్క అరిచినా సరే ఆ శబ్దానికి నువ్వు భయపడకుండా నీ శరీరం జలధరించకుండా, అంటే ఏదన్నా కొన్ని చూస్తే ఒళ్ళు ఒకసారి షేక్ అవుతుందని, అలా షేక్ అవ్వకుండా జలధరించకుండా నువ్వు ఆ సాధన చేయగలిగితే అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తుంది లెక్క. ఏ విధంగా దక్షిణాచారంలో కాళీదేవిని ఆరాధించడానికి చాలా మటుకు అందరూ కూడా శ్మశానాలని ఎంచుకుంటారు. సాధన దశ మహావిద్యలు ఏ సాధన అన్నా సరే చెయ్యాలి అంటే సాధకుడికి ఉండవలసిన 3 నియమాలు. 1 తన మీద తనకు దృఢమైన నమ్మకం. 2 సాధన చేసేటువంటి పరిసరాలు ఎలాగైనా ఉన్నామండి. అక్కడ మూత్రం ఉందా, మలం ఉందా, ఆవు పేడ ఉందా, లేకపోతే ఎవరన్నా వాష్రూమ్కి వెళ్ళారా, అటువంటివి చూడకూడదు. కూర్చుని సాధన చేయాలి. సాధన చేసేటువంటి స్థలం ఎలాగైనా ఉండొచ్చు. శుభ్రంగా ఉండాలి, గోమయం అలకాలి, పంచముగ్గు వేయాలి, దీపారాధన చెయ్యాలి. ఇది ఉండదు. 3వ నియమం ఏంటంటే అయితే శ్మశానం లేదా జలపాతాలు పడుతుంటే నీళ్ల సౌండ్ వస్తూ ఉండాలి. అక్కడ కదులుతున్నటువంటి నీళ్ల దగ్గర సాధన. ఎందుకని అంటారు? ఈ సాధన చేస్తున్నప్పుడు ఒకటి మనం పొందాలి అంటే ఎక్కువ కష్టపడాలి. దాని మీద నీ ఏకాగ్రత ఎంత ఉంది అనేది తెలియాలి. శ్మశానంలో ఇలా సాధన చేస్తున్నప్పుడు చితి నుంచి ఆత్మలు బయటికి వెళుతున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఆర్ఆర్లో కాస్త మనం పొందుతాం. మీరు పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారు? అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్స్ మీరు తీసుకోవడానికి. దేవాలయాలకు ఎందుకు వెళ్తారు? దేవాలయంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే కాలు కడుక్కోకండి అంటారు. ఎందుకని కాలు కడుక్కోకూడదు అంటే ఆ ఎనర్జీని మనం పూర్తిగా ఇంట్లో పెట్టుకోవాలి. ఇందుకోసం మనం ఈ ఆర్ఆర్ కోసం ప్రయత్నం చేస్తాం. ఇదే విధంగా సాధకుడు శ్మశానంలో సాధన చేయడం వల్ల ఆత్మ నుంచి వచ్చేటువంటి సాధన తీసుకుంటాడు.
రెండు, జలపాతాల నుంచి పడుతున్నప్పుడు ఈ నీటిలో ఉన్నటువంటి చేపలు కానీ లేకపోతే కప్పలు, మంటర కప్పలు ఇటువంటివి శబ్దాలు చేస్తున్నప్పుడు లేకపోతే కర్పస్రవం చేస్తున్నప్పుడు అంటే కొన్ని గుడ్లు పెడుతున్న సందర్భంలోనూ చేస్తూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఒక ఎనర్జీని మనం కైవసం చేసుకుంటాం. దీనికోసం సాధకుడు ఎప్పుడు మీరు చూడండి, హిమాలయాలు ఎప్పుడు ఏ మహానీయులైనా సరే, కంచి పీఠాధిపతి అయినా సరే, ఆది శంకరాచార్యులు అయినా సరే, ఆఖరికి దశ మహావిద్యలు చేసేటువంటి అఘోరాలు, నాగసాధువులు ఎవరైనా సరే నీళ్లు ఉన్న ప్రదేశం దగ్గరే ఎక్కువ మటుకు సాధనలు కనబడతాయి. నీళ్లు లేని చోట వీరు సాధన అనేటువంటిది చాలా తక్కువ చేస్తారు. హిమాలయాల దగ్గర నీళ్లు తవ్వుకుని దంతక్షయం చేసి అక్కడ కూర్చుని సాధన చేస్తారు. సాధన చేయటానికి నీటి ప్రదేశాన్ని ఎక్కువగా ఉచ్చరించుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు సవ్యంలో తిరగడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా మీరు స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా శీతాకాలంలో అబ్జర్వ్ చేయండి, చన్నీళ్ళు స్నానం చేస్తున్నా కూడా మొదటి మొగ్గు నీళ్ళు ఇలా పోసుకున్నప్పుడు వెన్నుపూస నుంచి ఒక వేడి వస్తుంది. ఎవరైనా అబ్జర్వ్ చేసుకోండి. ఆ వేడి రావడం వల్ల రెండోసారి పోసుకున్నప్పుడు మొగ్గుతో నీళ్ళు పోసుకున్నప్పుడు పెద్దగా చలి అనిపించదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే నిండా మునిగినోడికి చలి ఏంట్రా అంటారు. ఒక్కసారి అలా మునిగి లేచినప్పుడు మన శరీరం నుంచి వేడి ఉద్భవించి చలి అనేటువంటిది జరగదు. అలాగా ఖాళీ సాధనకి ప్రాధాన్యమైన ప్రదేశాలు శ్మశాన వాటికి కానీ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలు కానీ. దీనికి ఇదే జపమాల ఉండాలి అనేటువంటిది లేదు. రెండు కనుగుడ్లు కూడా త్రినేత్రం వైపుకి కేంద్రీకరించడమే సాధకుడు ప్రథమైనటువంటి మెట్టు. రెండోది తన చుట్టూ ఏం జరుగుతున్నా సరే అబ్జర్వ్ చేయకూడదని, ఈ చెవులకి పని చేయకూడదు. ఈ చెవులు రెండు ఖాళీ మంత్రాన్ని మనం మనసులో చెప్తున్నప్పుడు ఇవి అవే వినాలి. ఇలా ఈ దశ మహావిద్యల్లో ప్రధానంగా ఈ ఖాళీ అనేటువంటి దాన్ని ఆరాధన అనేది గావిస్తుంటారు. ఖాళీ ఆరాధన చేస్తున్న వారు ముఖం కొంచెం నల్లగా ఉంటుంది. తర్వాత ఈ గడ్డం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎవరైనా సరే మీరు ఖాళీ ఉపాసన సాధన చేసినప్పుడు ఎవరన్నా ప్రశ్నలు అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటారు, ఈ వ్యవస్థ దగ్గరే అమ్మవారు ఎక్కువ శాతం కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సాధకులు ఎవరు అంటే ఒకవేళ స్త్రీలు కూడా చేసే వాళ్ళు ఉంటారంటారా ఇందులోని? ఖాళీ సాధన చేసుకోవడానికి స్త్రీలు కూడా చేయొచ్చు. వీళ్ళకి జడ పొడుగ్గా ఉండాలి అనే నియమం ఉంది. ఈ సాధన అనేటువంటిది ఆడవారి కంటే మగవారి దిగంబరంగా కూడా సాధన చేసేస్తారు. ఖచ్చితంగా దిగంబరంగా ఆడవాళ్ళ గురించి సాధన చేయడం అనేది సనాతన ధర్మ వ్యవస్థే కాదు అసలు. కానీ అమ్మవారి ధ్యానం మామూలుగా చేసుకోవచ్చు, కటాక్షం కలుగుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే కురులు పెద్దగా ఉన్నటువంటివే మీరు ఆడవాళ్ళని చూస్తే కురులు ఇంత పెద్దగా ఉన్నాయా అనేటువంటి వ్యవస్థ చూస్తారు. నాగసాధిని అనే ఆడవాళ్ళు కూడా కొంతమంది మీరు చూసినట్లయితే కనుక వాళ్ళు జడలు అటల కింద కట్టి పొడుగ్గా ఉంటూ ఉంటాయి. కారణం ఏంటంటే వాటిలో ఉంటుంది విషయం. చాలా మటుకు సాధకుడు గడ్డాన్ని తీయడానికి ఒప్పుకోడు. గడ్డం అనేది కావాలంటే సాధన చేస్తున్నట్టు ట్రిమ్మింగ్ ఏమైనా చేస్తాడు, పూర్తి షేవింగ్ చేయదు. సాధనలో మొట్టమొదటి నియమం. రెండో నియమం ఏంటంటే గోర్లు తీయడం అనేటువంటి జరగదు. ఈ గోర్లలో ఏంటంటే విషయ వ్యవస్థనంతటినీ కూడా గోర్లలోనే నిమిషం చేసుకుంటాడు. సంఖ్యా పరిమాణం, హస్త సంఖ్య పరిమాణం చేస్తారు. ఇలాగ మీరు ఏ జ్యోతిషు దగ్గరికి వెళ్తే ఇలా లెక్కలు పెడుతుంటాడు. దీన్ని కరము చేతి నుంచి వచ్చేటువంటి మాలయుక్తంగా చేసుకుంటారు. ఆ సాధకుడికి ఖచ్చితంగా నాకు కపాలమాలే ఉండాలి, రుద్రాక్షమాలే ఉండాలి, స్ఫటికమాలే ఉండాలి నియమం ఉండదు. మూడవది ఏంటంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అతనికి ఉండదు. ఈ వ్యవస్థ అంతా కూడా ఖాళీ ఉపాసకులు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ టయానికి లేవాలి, ఈ టయానికి పడుకోవాలి, ఈ టయానికి జపం చేయాలి, ఎటువంటి నియమము ఖాళీలో ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే ఖాళీ సాధన ప్రారంభం చేస్తున్నారో 4 రోజులు సాధన చేసిన తర్వాత 5వ రోజు అమ్మవారు ఆ టైం ఆవిడ నిర్ణయిస్తుంది. మామూలుగా ఇప్పుడు మనం ఉదయం అనుకోండి 6ంటికి దీపం పెట్టండి అమ్మా, 8 గంటల గుడికి వెళ్ళండి అమ్మా ఇలా చెప్తుంటారు. కానీ ఈ సాధనలో ఏంటంటే టైం అనేది అమ్మవారే మనకు నిర్ణయించేస్తుంది. ఒక్కసారి 3 రోజులు మామూలుగా సాధన చేసినప్పుడు 4వ రోజు నుంచి కూడా అమ్మవారు ఆ టయానికి మీకు ఖాళీ చేసేస్తుంది. ఆ సమయం మీకు పీస్ఫుల్ అయిపోతుంది. నేను ఉజ్జయినిలో సాధన చేసినప్పుడు రాత్రి వేళ నాకు 10 to 11:30 వరకే ఉండేది. మిగిలినంతా ఖాళీ. 10 to 11:30 ఆ టైం ఉండేది. అక్కడ ఉన్నటువంటి పూలే బాబా గారు
రాత్రి 12 తర్వాత చేయాలి సాధన. నాకు 12 తర్వాత కుదిరేది కాదు. నాకు 10 to 11:30 కుదిరేది. నేను 10 to 11:30 సాధన చేశాను. ఆ తర్వాత సాధన నాకు ఎప్పుడు కుదిరేది కాదు. అంటే కుదరకపోవడం అంటే ఆ టయానికి వచ్చి ఎవరో ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఏదో సమస్య ఉందని రావడం మాట్లాడడం ఇలా జరిగిపోయేది. ఈ 10 to 11:30 మాత్రం నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ ఉండవు, నాకు ఎటువంటి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యేవారు కాదు. ఆ టైంలో నేను ఖాళీగా ఉండడం జపం చేసుకుందామని కూర్చున్నాను. అదే టైం కుదిరేది. ఇలా సాధన అనేటువంటి ఉంది. కానీ ఈ సాధన గురుముఖంగాను బీజాక్షము కర్ణంలోనే చెవులోనే చెప్తారు, బయటకు ఉచ్చరించడానికి ఉండదు. ఈ సాధన అత్యంత కీలకమైన సాధన, త్వరగా మనకి వశీకరించుకునేటువంటి సాధన. ఎన్ని రోజులని ఏమైనా ఉంటుందంటారా దీనికి? సాధకుడు మనసు పెట్టగలిగితే 11 రోజులు. ఓకే. సాధన చేసిన తర్వాత దాన్ని మళ్ళా మనం రోజు చేసుకుంటూనే ఉండాలి. ఈ రోజు పొద్దున ఆకలేసిందంటే రాత్రి ఆకలేస్తుంది కదా, మళ్ళా రాత్రి భోజనం వండుకుంటాంగా. రేపు ఉదయం ఆకలేస్తుందిగా, రేపు ఉదయం బిర్యానీ వండుకోకపోయినా పులిహోర వండుకుంటాం, పులిహోర వండుకోకపోయినా ఇడ్లీ వండుకుంటాం. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మాత్రం కడుపుకు తింటాం. సాధన అలవాటు అంటే వంట అలవాటు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి వండుకోవాలి. ఇది మానవ సహజం. జపము సిద్ధి అలవాటు అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మీరు సాధన చేస్తూ ఉండాలి. అందుకే సాధకుడు అంటే ఏంటంటే నిరంతరము చేసేటువంటి వాడిని సాధకుడు అంటారు. ఒకరోజు చేసి నాకు అమ్మవారు వచ్చేసింది కదా ఇంకా నేను చెయ్యక్కర్లేదు అంటే కుదరదు. మీరు ఎంత ఏ ఉచ్చ స్థితిలో ఉన్నా మీ దగ్గరికి సీఎంలు పిఎంలు గారు వచ్చి మీ ఆశీర్వచనం తీసుకుంటున్నా ఆ టయానికి సాధన చేయవలసిందే. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు గురువులు ఎందుకు నమ్ముతారు అంటే ఆయన నిరంతర సాధకులు కాబట్టి. నిరంతర సాధకుడినే సాధకుడు అనేటువంటి నామకరణం. ఇలాగే చెయ్యాలి. ఇదే విధంగా తదుపరి దశమహావిద్యల్లో ఉన్నటువంటి 9 మంది సాధకులను ఏమిటి, ఎలా చేసుకోవాలి, ఇప్పుడు కేవలం ఖాళీ అనేటువంటిది ఏమిటి, దక్షిణ ఖాళీ ఏమిటి, సాధన ఎక్కడ చేయాలి, దీనికి ఏ విధమైన నియమాలు పాటించుకోవాలి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఏ సాధన కన్నా సరే బ్రహ్మచర్యం ప్రధానం. బ్రహ్మచర్యం చేస్తే సాధన చేయాలి తప్ప సంసారం చేస్తూ సాధన అనేటువంటిది జరగదు. సాధన పూర్తి అయ్యి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత మీరు బ్రహ్మచర్యం పాటించక్కర్లా. అంటే 41 రోజు దీక్షను, 108 రోజులను అది మీకు అనుకోవాలి. ఇంత అనేది ఎప్పుడైతే చాలా మందికి ఏమిటంటే గురుగారు ఎంతసేపు సాధన చేయాలి, ఎంత సంఖ్య సాధన చేయాలి అంటారు. నువ్వు ఎప్పుడైతే సంఖ్య మీద నీ మనసు పడిందో నువ్వు సాధనకు పనికిరావు. మీరు నేర్చుకుందామని వచ్చారు, నేర్చుకుందామని వచ్చిన తర్వాత దానికి సంఖ్య పరిమాణం పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? 1,00,000 అయిపోయింది అనుకోండి, రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే 1,00,000 అయిపోతుంది జపం. 1,00,000 అనేటువంటిది అయిపోయింది, తర్వాత ఉండదు. కాబట్టి సాధకుడికి ముందు కావాల్సిన సంఖ్య కాదు, సాధన చేస్తూనే ఉండాలి. రోజు నిరంతర సాధనే కావాలి అనుకున్న వాడే సాధకుడు. మీరు ఈ మధ్య నిన్నో మొన్నో కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నేర్చుకుంటున్నా, మీరు నాతో వచ్చి నేర్చుకోండి అన్నాడు తప్ప ఆయన కమల్ హాసన్ అంటే అదొక బ్రాండ్. ఆయన మొన్న శంభు మూవీలో కూడా ఒకటే మాట, నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాడు. ఆయన ఎప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాడు, ఆయన ఇంకా నేర్చుకుంటున్నాడట. మీరు నాతో రండి, కలిసి నేర్చుకుందాం అంటే మనం సాధన చేస్తున్న కొద్దీ ఇంకా నాకు రాదు, నాకు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నువ్వు సాధకుడు అవుతావు. హనుమంతుడు సుందరాకాండలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, నాకన్నే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకన్నా బలవంతులు ఉన్నారు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు నేనంత అనేటువంటి మాట హనుమంతుడు అన్నారు. అదే మాట కమల్ హాసన్ గారి నోట నిన్న వచ్చింది. అదే సాధకుడికి ఆ మాట ఉండాలి. మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మనకన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఏ సాధన అన్నా పూర్తవుతుంది. ఖాళీ సాధన కూడా అంతే. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఖాళీ సాధన గురించి. దీని తర్వాత ఎవరండి? తారా. ఓకే, తారాదేవి. మీకు తదుపరి ఎపిసోడ్ లో ఖాళీ సాధనకి నియమం ఏమిటి, ఎలా చేసుకోవాలి, ఏ ఆసనంలో కూర్చోవాలి, ఇది చెప్పి తారాదేవి వివరణ ఇస్తాను. ఓకే. కానీ ఎక్కడా కూడా మూల మంత్రము అనేటువంటిది ప్రచురించ జరగదు, గురుముఖంగానే మీరు తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరి కాళ్ళకి నియమ నిబంధనలు బట్టి అది ఉంటుంది అంటారా? ఓకే.
సో ఇంతవరకు చూసారు కదా, మీకేమనిపించింది? అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో తారాదేవి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పటికీ మనకి చాలా రకాలుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తాయి. తారాదేవి అంటేనే అదో మనకి మంత్రాలు జపాలు చేసే వాళ్ళే కాదు, ఒక రకంగా చేతబడి చేసే వాళ్ళు కూడా. అంటే లైక్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రజెంట్ జనరేషన్ కి బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, సో ఇది చేసే వాళ్ళు కూడా తారాదేవిని ఎక్కువగా నమ్ముతారు అని అనేసి అంటారు. సో దీని గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అండ్ అంతవరకు మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. సెలవు.